హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. OnePlus Nord CE5 యాక్చువల్లీ ఈ మొబైల్ ఈ పాటికి వచ్చేసి ఉండాలి, కానీ దీంట్లో లాస్ట్ టైం ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కి సంబంధించిన అప్గ్రేడెడ్ వర్షన్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 అయితే రాలేదు. సో ఈ రీజన్ వల్ల ఈ మొబైల్ లేట్ అయింది అనుకోవచ్చు. ఒకటి, కొంతమంది వచ్చేసి OnePlus Nord CE5 వస్తుంది అంటున్నారు. అదైతే ఇప్పట్లో రాదు. నిజానికి ఒక బ్రాండ్ నుంచి ఒక మొబైల్ సిరీస్ సక్సెస్ అయింది అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దాన్ని అప్గ్రేడ్ అయితే చేస్తారు. CE4 వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే వచ్చింది. ఈసారి అయితే మేకి వెళ్ళిపోయింది. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే బయటికి లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయో లేదో తెలియదు, కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ బడ్జెట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. నేనైతే పెద్దగా టార్గెట్స్ ఏం అనుకోవట్లేదు. రీసెంట్ గానే మనం 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 15K అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన రూమర్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.7 inches OLED డిస్ప్లే, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది, అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5 స్టాండ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దాంట్లో మెయిన్ కెమెరా 50MP, అది కూడా సోనీ LVT 600 సెన్సార్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సెకండరీ కెమెరా 8MP, ఫ్రంట్ వచ్చేసి 16MP ఎప్పటిలాగానే ఇస్తున్నారు. 7100 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. స్పెసిఫికేషన్ పరంగా అయితే బాగుంది, కాకపోతే ప్రాసెసర్ గురించి అయితే మర్చిపోండి. ఇంకా మన జీవితాలు అంతే. ఎందుకంటే మోటో అయితే 60 Proలో అదే ప్రాసెసర్ ఉంటుంది, P3 Ultraలో కూడా అదే ప్రాసెసర్ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మొబైల్ కంపెనీ వాళ్ళది కాదు, స్నాప్డ్రాగన్ వాళ్ళది. ఈ ఇయర్ తీసుకురావాల్సిన స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే రాలేదు. ఆ బడ్జెట్ కి సరిపోయే ప్రాసెసర్ అయితే లేదు. ఉన్నాయి, దానికన్నా తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. అదే బడ్జెట్ లో వచ్చే కొత్త ప్రాసెసర్ లేదు. సో ఇదొక డ్రాబ్యాక్ లాగా మాత్రం చూడకండి. ఎందుకంటే మీడియాటెక్ ప్రాసెసర్లు లేకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యొక్క ప్రైజెస్ అయితే మనం అసలు ఊహించుకోలేం కూడా. మీరు ఊహించుకోండి, ఒక పెద్ద మార్కెట్ లో ఒకే ఒక షాప్ ఉంటే ప్రైజెస్ అతనికి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు కదా. అలాంటి షాపే ఎదురుగా ఇంకొక షాప్ కూడా ఉంటే డిస్కౌంట్స్ అనేవి, ఆఫర్స్ అనేవి పెట్టుకుంటారు. సో వాళ్ళిద్దరి ఫైట్ వల్ల మనం ఎంతో కొంత లాభపడుతున్నాం. నాకైతే ప్రాసెసర్ విషయంలో పెద్ద నెగిటివ్ ఏమీ అనిపించలేదు, ఎందుకంటే ఇంకొక ప్రాసెసర్ లేదు కదా. ఇక ఈ స్పెసిఫికేషన్స్ అని పక్కన పెట్టేసి డిజైన్ విషయానికి వస్తే ఇది నిజంగా షాకింగ్ అనే అనాలి. వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏకంగా iPhone 16 తీసుకొచ్చేసి iPhone లోగో తీసేసి OnePlus లోగో పెట్టేశారు. మరి డిజైన్ ఇలా వస్తుందా లేదా అని చెప్పేసి కాస్త ఎదురు చూడాల్సిందే, కానీ కాస్త వెయిట్ చేయాల్సిందే. ఈ డిజైన్ అయితే నమ్మడానికి లేదు. ఒకవేళ ఇదే డిజైన్ తో తీసుకొస్తే మాత్రం iPhone వాళ్ళు మాత్రం అస్సలు ఊరుకోరు, ఫైన్ వేస్తారు అండ్ ఫైట్ కూడా చేస్తారు. ఎలాగో ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెసర్ తోటి గేమింగ్ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. OnePlus లో నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ కెమెరాస్ అండ్ వీళ్ళ OS చాలా ఫ్లూయెంట్ గా ఉంటుంది. లాగ్స్ కూడా చాలా తక్కువగా నోటీస్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం, గ్రీన్ లైన్ ఇష్యూ. OnePlus మొబైల్ ఉండి దానికి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే కనుక ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఆ పార్ట్ లేదు, వాళ్ళ పాత ఫోన్ తీసుకొని మంచి వాల్యూతో కూపర్ అయితే ఇస్తారు. నేనైతే సింపుల్ గా కొత్త ఫోన్ తీసుకుంటాను, ఎక్కువ డిస్కౌంట్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండి. మీకు పాత మొబైలే కావాలనుకుంటే మాత్రం టైం పడుతుంది. అంతేకాని గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే మీరు మొత్తం లాస్ అయితే అయిపోరు. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే కవర్ చేశాను అండ్ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో స్పెసిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేస్తే డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి 15K ఫ్యామిలీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై బై.